మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. పెద్ద బజార్కి అయితే రావడం జరిగింది. పెద్ద బజార్ చౌరస్తాలోనే ఒక జెర్సీకి సంబంధించిన ఒక కంపెనీ వెహికల్ అనేది పోయింది అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఒక్కసారి మీరు పక్కన ఒకసారి చూస్తే ఇది చాలా పెద్ద సర్కిల్గా చెప్పుకుంటూ ఉంటాం. గాజులపేట్, అదేవిధంగా పెద్ద బజార్ అండ్ తర్వాత గోలన్మాన్, పులాంగ్. సో వీటికి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంటే ఎక్కడో మారుమూల ప్రదేశాలలో దొంగతనాలు జరుగుతున్నాయి అనడం అనేది మనము వింటుంటాం. కాకపోతే సిటీ నడి సెంటర్లో ప్రధాన రహదారుల పక్కన ఇట్లాంటి దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఈ జెర్సీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో విజయ్ ఉన్నారు, మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు, మీరు చెప్పండి, అంటే ఎప్పుడు ఏ టైంలో వెహికల్ అనేది మిస్ అయిందండి? పొద్దున 3 గంటల 10 నిమిషాలు. నేను వచ్చేది 3:30 వస్తాను కిందికి. అంటే పైన ఉండేది పైన ఉంటాము, అండ్ మేము కిందికి 3:30 వస్తాము. 3:30 వచ్చేస్తే వెహికల్ లేదు. అంటే మీరు ఎప్పుడు పెట్టడం జరిగింది? నైట్ 9:30 ఇక్కడే ఉంటాం, పైన ఉంటాం. ఉండేది కూడా పైన, రెసిడెంట్ పైన ఉంటాము. ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతాం. ఇప్పటి నుంచో పార్క్ చేస్తాము. 3 వెహికల్ ఉంటాయి. ఒక వెహికల్ తీసి వెళ్ళిపోయాడు మధ్యలో. సీసీ కెమెరాలో కూడా వాళ్ళు రికార్డ్ అయ్యారు. సో పోలీస్ అధికారులకి కంప్లైంట్ చేసిర్రా ఏమన్నా? మరి వాళ్ళు ఏమంటున్నారు? కంప్లైంట్ అయితే ఇచ్చాము. అంటే వాళ్ళు ఇంటే ఫైనల్ డిసిజన్ ఏం చెప్పలేదు ఇంకా. మరి అంటే ఇంత దారుణంగా, అంటే రోడ్ పైనే, నడి రోడ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడము అంటే చాలామంది చూస్తుండగానే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో మెయిన్గా నిజామాబాద్ ప్రజానికానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జాగ్రత్తల పరంగా? జాగ్రత్తగా ఉండాలి, ఇంకేం లేదు. ఇంకా 3 వెహికల్ ఇది మాది బడాబాయ్లో. ఇంతకుముందు అపోలోది అయిపోయింది, అపోలో వాళ్ళది కూడా వెళ్ళిపోయింది ఒకసారి. 4 months బ్యాక్ అపోలో వాళ్ళింది. మా సెకండ్ వెహికల్ కిరాణా షాప్లో దొంగతనం అయింది. ప్రజలే జాగ్రత్త ఉండాలి ఇప్పుడు. సో మీ చుట్టుపక్కల, అంటే మీ ఇంటి దగ్గరలో కూడా నియర్ బై ప్లేస్లో ఒక సర్వీస్ పాయింట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది. అసలు ఏంటి ఇన్ఫర్మేషన్? అక్కడ ఏమైనా వచ్చింది మీకు? అక్కడ క్యాష్ పోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సేమ్ అదే రోజు, సండే రోజే, అదే రోజు నైట్ అయినట్టుంది. అది కూడా అంటే ఎట్లా ఎక్కిండు, అంటే ఎట్లా పోయిండు అనేది ఏమన్నా ఏం తెలియదు, పోతే తెలుస్తుంది. సో ఇది యాక్చువల్లీ పెద్ద బజార్లోని జెర్సీకి సంబంధించిన ఇది ఒక కంపెనీ అండి. సో విజయ్ అనే క్యాండిడేట్ కూడా ఇది వాళ్ళ షాపే. ఇది పైన వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ. అంటే కింద వెహికల్ అనేది పెట్టిపోయిండు. నైట్ 9:30 టైంలో పార్క్ వేసేసిపోయిండు. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి మళ్ళీ లేచి చూసారు కంటే వెహికల్ అనేది మిస్ అయింది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంటి ముందు నుంచే వెహికల్స్ పోతున్నాయి అనేది మనం ప్రతిసారి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం, పోలీస్ అధికారులను మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాకపోతే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ మనకి ఉండున్నట్లయితే కొంత భయం అనేది ఉంటుంది. అరే పోలీసు అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మరి మనము ఆ టైంలో తిరగాలంటే కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. సో పోలీస్ అధికారులు మనకి ఎక్కడైతే ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ పెట్రోలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడమే దీనికి మూల కారణం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది 3rd అటెంప్ట్ అండి. ఇది అక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ 3rd, అంటే ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే మనకి క్వైట్ ఆపోజిట్లోనే అపోలో ఫార్మసీ అనేది ఒకటి ఉంది. ఒకసారి చూడొచ్చు, అపోలో ఫార్మసీ ఒకటి ఉంది. ఇక్కడ ఫస్ట్ వెహికల్ పోయింది. ఇక్కడ వెహికల్ పోయిన ఒక 3 to 4 monthsలో ఇది సెకండ్ వెహికల్. ఇది విజయ్ వాళ్ళది సెకండ్ వెహికల్. అండ్ దాని తర్వాత మనకి ఒక కిరాణా షాప్ కనిపిస్తుంది, మీరు ఒక్కసారి చూడండి. సో కిరాణా షాప్ గురించి కూడా నేను చెప్తా ఒక విషయం. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ రోజు, అంటే ఆ టైంలో దాదాపు ఒక 4 months బ్యాక్ ఏమైందంటే ఎవరైతే ఆ కిరాణా షాప్కి ఎవరైతే ఒక మొబైల్ ఫోన్ ఏదైతే మనకి యూపీఐ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటాను అని చెప్పేసి తను మొబైల్ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఎవరైతే ఇదొక పక్క రెక్కి చేసి మరి ఒక పథకం ప్రకారం ఏదైతే ఫోన్లో నుంచే దాదాపు 2 లక్షల రూపాయలనైతే వాళ్ళు ఖాళీ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదే నియర్ బై ప్లేస్లో మనకి ఒకటి సర్వీస్ పాయింట్ అనేది ఉంది. దాదాపు 25,000 రూపాయలని కూడా గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో చూడొచ్చు, దొంగతనాలు అనేవి ఇంత జరుగుతున్నాయి. అసలు పోలీస్ అధికారులు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఒకవేళ ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మరి దొంగల్ని ఎందుకు చూపించలేకపోతున్నాం? ఇంతమందిని పట్టుకున్నాము, ఇంతమందిని మేము రిమాండ్ చేశామని చెప్పేసి ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. మనం చేసిన వీడియో ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకైతే చేస్తూ ఉన్నాము. ఆ వీడియో కామెంట్లలో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, దొంగలు ఎందుకు దొరకట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి మరి ఎప్పుడు రిప్లై వస్తుంది అనే దానిపైన అయితే చాలా వరకు మేమైతే వెయిటింగ్లో ఉన్నాం. చూడొచ్చు, అంటే నిజామాబాద్లో ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఎప్పటికప్పుడు అంటే వెహికల్స్ చూసుకుంటూ ఉండడము, సీసీ కెమెరా నిఘా ఉంటేనే ఇట్లా ఉంటే, లేకపోతే పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. సో సీసీ కెమెరా నిఘా ఉన్నా ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ
ఉన్నాయి. చాలా భయం వేస్తుంది, రాత్రిపూట నిద్రపోవాలంటేనే అసలు నిద్ర వస్తలేదని చెప్పేసి చాలామంది నిజామాబాద్ ప్రజలైతే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, పెద్ద బజార్ నుంచి.